మన వాళ్ళని చాలా మంది తాయెత్తులు కట్టుకునేటప్పుడు మీరు ఎందుకు కట్టుకున్నారంటే వాళ్ళు ఒక రీజన్ చెప్తారు. ఏంటంటే దెయ్యాలు అంటుకోకుండా ఉండాలని, లేదంటే గాలి సోకకుండా ఉండాలని, లేకపోతే వాళ్ళకి జ్వరం వచ్చింది అది తగ్గాలని చెప్పి నమ్మకంతో కట్టుకున్నాను వాళ్ళు చెప్తారు. ఈ తాయెత్తు అనేది ఎలా వాడేవారో, అసలు ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. అంటే పిల్లడు పుట్టిననే ఆ బొడ్డు పేగని కట్ చేసి అక్కడ క్లిప్ అంటిస్తారు కదా. క్లిప్ అంటించిన తర్వాత అది 14 రోజుల తర్వాత అది ఆటోమేటిక్ గా ఊడిపోతుంది. ఇది ఏదైతే ఊడిపోతుందో ఆ ఊడిపోయిన దాన్ని తీసుకొని ఒక పసుపు రాసిన గుడ్డలోనే దాన్ని కట్టి దాన్ని ఎండబెట్టిన తర్వాత ఒక చిన్న పీస్ గా చేసి దాన్ని ఒక తాయెత్తులో పెట్టి ఆ పిల్లడు అంటే ఆ ఎవరైతే పుట్టిన పిల్లడు ఉంటాడు కదా, తాయెత్తుగా అంటే మెడలోనో లేదంటే నడుముకో కడతారు. అయితే ఈ బొడ్డు పేగిని అందులో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ బొడ్డు పేగులో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే మన బాడీలో ఒకవేళ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అయినా లేదంటే మన బ్లడ్ అనేది ఇన్ఫెక్ట్ అయినా సరే ఇది వెంటనే క్యూర్ చేస్తుంది. అయితే ఫ్యూచర్ లో పిల్లడికి ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే బ్లడ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఈ తాయెత్తులో ఉన్న బొడ్డు పేగిని తీసి ఏదైనా ఒక కుండ పెంకు మీద నూరి ఆ పిల్లడికి ఆహారంలో కలిపి కానీ లేదంటే ఆ పిల్లడికి నాలుగు మీద కానీ పెడితే ఆ అబ్బాయికి ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవడం కానీ లేదంటే బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ అవడం కానీ చాలా తొందరగా తగ్గిపోతాయి. మన వాళ్ళు తాయెత్తు అందుకే కట్టేవారు. తాయెత్తు అనేది క్యాప్సిల్ ఉంటుంది. ఆ క్యాప్సిల్ లోనే బొడ్డు పేగిని తీసుకుని క్యాప్సిల్ లో పెట్టి దాన్ని మన మెడకి లేదంటే మనకి ఒక మొలతాడులాగా కట్టేసి ఉంచుతారు. అలాగే ఎందుకు కట్టేసి ఉంచుతారంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది మన వెనకాతలో ఉండాలన్న ఒక రీజన్ తోనే. అంతేగాని మనకి ఏదో దెయ్యాలు అంటుకుపోతే లేదంటే గాలి అంటుకుంటే ఏదో జ్వరాలు వస్తే తగ్గిపోతే అది కట్టుకుంటే ఎందుకు తగ్గిపోతుంది మీరే చెప్పండి. ఒకసారి లాజిక్ తో ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ చాలా మంది తయారైపోతారు అదేంటి బొడ్డు పేగులోని అంటే అది నూరిస్ ఆహారంలో కలిపేసి పెడితే అది అంతా పని చేస్తుంది అని చెప్పి. దానికోసం 1991 లో మాతా పుర్కర్ అన్న ఒక వ్యక్తి మీద రీసెర్చ్ చేసి దాంట్లో స్టెమ్ సెల్స్ ఉన్నాయి, ఈ కార్డ్ బ్లడ్ అనే దాన్ని మనం స్టోర్ చేస్తే అది ఫ్యూచర్ లో అంటే ఒక 100 సంవత్సరాల పాటు ఇది స్టోర్ చేయొచ్చు, ఫ్యూచర్ లో వాళ్ళకి పని చేస్తుంది అని చెప్పి దాని మీద రీసెర్చ్ కూడా చేశారు. దీన్నే కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటారు. ఇంతకు మించి తాయెత్తు కట్టుకోవడం వెనక రీజన్స్ ఏమీ లేవు. మీరు తాయెత్తుల్ని మీరు ఎక్కడ కట్టుకున్నా సరే దానివల్ల వచ్చే ఉపయోగం లేదు.